సురేష్ గారు, అయితే మనకి ఈ వార్ స్ట్రాటజీలో ఈరోజు అమెరికా ఏ సమయంలోనూ వచ్చి కొట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు 2 వారాలు టైం ఇచ్చారు. ఉన్నప్పుడు ఇరాన్ ప్రిపేర్నెస్ అట్లాగా. ఇంకోటి ఇరాన్ అక్కడున్న ఖర్గ్ ఐలాండ్లో ఉన్న వాళ్ళ మెయిన్ ఆయిల్ రిజర్వ్స్ని వాళ్ళు స్టోర్ చేసి ఉంచడానికి కాపాడుకోవాలి. అక్కడికి వెళ్ళి తెగబడే పరిస్థితి లేదు, వీళ్ళని కౌంటర్ చేసే పరిస్థితి లేదు. ఎలా అడ్డుకోగలదు ఇరాన్? అదే ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది. కానీ మీకు గుర్తుంటుంది, హూతీలు ఇదే పని చేశారు అక్కడ రెడ్ సీ వైపు, స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్ లాగానే అటువైపు ఒక రెడ్ సీ, అటు వెనక వైపు. ఆ రెడ్ సీలో కూడా షిప్పులు అక్కడి నుంచి బయటకు వస్తున్నప్పుడు దాని మీద దాడి చేస్తుండే వీళ్ళు. ఎందుకంటే సౌదీ అరేబియాకి ఇంకో పైప్ లైన్ ఉంది అటు నుంచి. ఓకే, ఆ పైప్ లైన్ నుంచే వీళ్ళు నీళ్ళు బయటికి వీళ్ళు తీసే అనుకుంటారు, కానీ నీళ్ళు కాదు అక్కడ. వీళ్ళు మెయిన్గా ఆయిల్ పంప్ చేస్తుండే. దాని తర్వాత ఫస్ట్ వాటర్ అనుకున్నారు వీళ్ళు, ఇరానియన్స్ కాదు. ఇట్ ఈస్ బేసిక్లీ a పైప్ లైన్. అది ట్యాంకర్ వార్ జరిగినప్పుడు మీకు గుర్తుంటే, ఇరాన్ ఇరాక్ ట్యాంకర్ వార్ జరిగినప్పుడు సౌదీ అరేబియాకి ఆయిల్ ఆల్టర్నేట్ పైప్ లైన్ వేసుకుని, ఐ థింక్ ఇట్స్ 2 million barrels per day అంతే. కెపాసిటీ అంత ఎక్కువ లేదు, పెద్దగా లేదు. కానీ ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తారంటే, బహుశా యుఎస్ వచ్చి అక్కడ కూర్చుంటే వాళ్ళు గెరిలా అటాక్స్ చేయొచ్చు. అంటే అక్కడ షిప్పులు మూవ్ అయ్యనుకోండి, ఇరాన్ నుంచి ఆయిల్ తీసుకెళ్లే షిప్పులు కాదు, సౌదీ అరేబియా నుంచి ఆయిల్ తీసుకెళ్తున్న షిప్పులు అక్కడ నుంచి మూవ్ అయ్యి అటు నుంచి పాస్ అవుతూ ఉంటే దాని మీద దాడి చేస్తారు. అమెరికాని ఏం చేయలేక సూసైడ్ అటాక్స్ ఉండొచ్చు. అంటే చిన్న బోట్లు యూజ్ చేసుకుంటారు, చిన్న సబ్మెరీన్స్ యూజ్ చేసుకుంటారు, చాలా చిన్నది, ఎవరు ఉండరు దాంట్లో, అన్మ్యాన్డ్. దాన్ని తీసుకెళ్ళి కొడతారు షిప్ని. అండ్ దీంట్లో లార్జ్ ట్యాంకర్స్లో క్రూడ్ ఆయిల్ ఉంది, చాలా ఇన్ఫ్లేమబుల్. అది కంటైనర్ అంటే మళ్ళీ మనం ఎట్లయినా హ్యాండిల్ చేసుకోవచ్చు దాన్ని, కానీ క్రూడ్ ఆయిల్ తీసుకెళ్తున్న దాన్ని చాలా డేంజరస్ అది. సో అది ఒక అమెరికాకు ఒక పెద్ద హెడేక్, ఇరాన్ కూడా పెద్ద హెడేక్. ఇరాన్ కార్గ్ ఐలాండ్ ఏం కాకుండా చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రేపు ఆగింది అనుకోండి, యుద్ధం 2 వారాల తర్వాత ఆగిపోతే ఇరాన్ మళ్ళీ వాళ్ళ ఎక్స్పోర్ట్స్ వ్యాపారాలు మొదలెట్టుకోవాలి కదా. కానీ మీరు దాన్ని ధ్వంసం చేస్తే బై యాక్సిడెంట్ ఆర్ బై డిజైన్, అమెరికా ఏమంటారు, ఇరాన్ చేశారు దాడి, దానికోసం మొత్తం పోయిందంటారు. ఇరాన్ ఏమంటారు, అమెరికా కావాలని చెప్పి సబోటేజ్ చేస్తారు, అది కూడా జరగవచ్చు. ఇరాన్ ఎప్పుడు ఇంకా వాళ్ళ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయలేరని చెప్పి అమెరికా వెళ్తూ కొట్టేసి వెళ్ళిపోతారు, కావాలంటే మొత్తం కరగాయలను తగలబెట్టేస్తారు. అది ఒక్కటేనండి వీళ్ళకి లైఫ్ లైన్, వాళ్ళది మెయిన్ అది. ఎందుకంటే వీళ్ళకి 2-3 ఆయిల్ ఫీల్డ్స్ ఉన్నాయి ఆఫ్ షోర్లో, అక్కడి నుంచి మొత్తం పంప్ చేసి ఇక్కడ తీసుకొస్తారు. వీళ్ళ టోటల్ స్టోరేజ్ కెపాసిటీ నా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈజ్ అరౌండ్ 30 million barrels అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. దాని నుంచి ప్రతిరోజు బయటికి వెళ్తుంది ఒక 8 million అట్లా చేస్తారా? 1.5 to 1.6 million వెళ్తుంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నారు బికాజ్ ఆఫ్ రెస్ట్రిక్షన్, శాంక్షన్స్ పెట్టారు యూఎస్. సో చైనానే తీసుకెళ్తుంది, ఇంకెవరు తీసుకెళ్ళట్లేదు. వాళ్ళు ఓపెన్ అప్ చేస్తే వాళ్ళు 5-6 కూడా అమ్మచ్చుకో, 5 to 6 million మీరు చెప్పినట్లు barrels per day అమ్మచ్చుకో, కానీ అమ్మలేరు. ఇది ప్రాబ్లం వచ్చింది. ఇది జరిగే టైంలో నిన్న రాత్రి ఇంకొక చాలా ఇంపార్టెంట్ దాడి జరిగింది. వీళ్ళు ఇరానియన్స్ ఏం చేశారంటే, ఫుజైరా అని చెప్పి యుఏఈలో ఒక ఎమిరేట్, వాళ్ళ దగ్గర పెద్ద ఆయిల్ ఫెసిలిటీ ఉంది ఒకటి, దాన్ని కొట్టారు. నేను ఇప్పుడు మనం అనుకోవచ్చు ఇది స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్ అనుకున్నాం, ఫుజైరా ఏంటి అనుకున్నాం, కాదు. ఫుజైరాలో డైలీ 1.7 million barrels per day ఎక్స్పోర్ట్ చేస్తుండే ఆయిల్. ఇట్స్ వన్ ఆఫ్ ద 7 Emirates of UAE. ఇది ఆయిల్ ఉండొచ్చు, రీఫైండ్ ఆయిల్స్ ఉండొచ్చు, రెండు క్రూడ్ అండ్ రీఫైండ్. అండ్ ఇది లోకంలో మొత్తం కెపాసిటీది 1.7%. ఓకే, టోటల్ వరల్డ్లో ఉన్న ఆయిల్ కెపాసిటీలో 1.7% ఫుజైరా నుంచి వస్తుంది. ఓకే, ఇరాన్ ఏం చేశారు, మీ ఖర్గ్ ఐలాండ్ మీద కొట్టారు కదా మీరు, మేము ఇక్కడ కొట్టాము, వీళ్ళ ఫుజైరా మీద కొట్టారు నేను, అంటే టు సఫోకేట్ యుఎస్. ఎందుకంటే వాళ్ళ సపోర్టర్స్ వీలే కదా, వీళ్ళందరూ గల్ఫ్ నేషన్స్. ఇరాన్ మీద మేము దాడి చేయట్లేదు అంటారు, కానీ వాళ్ళు యుఎస్ని సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ బేసులు ఉన్నాయి, వాళ్ళ డబ్బులు పెడతారు, యుఎస్ స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడతారు, యుఎస్ స్టార్టప్స్లో డబ్బులు పెడతారు, యుఎస్లో ఉన్న యూనివర్సిటీకి ఫండింగ్ చేస్తారు. ఇదంతా వీలే చేస్తున్నారు. ఆ పరిస్థితి ఈ పర్టికులర్ పోర్ట్ యాక్చువల్లీ గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో ఉంది. అండ్ ఒక 70 nautical miles స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్ నుంచి దగ్గర ఉంది, దూరం ఉంది. సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ ఇరాన్ టు అటాక్. దాని సిగ్నిఫికెన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే 7.4 million cubic meters వాళ్ళు మెరైన్ ఫ్యూయల్స్ అమ్మారు 2025లో. మనం 26లో ఉన్నాం, మనం మార్చ్లో ఉన్నాం. మేకింగ్ ఇట్ ద 4th largest
ఓకే ఇన్ ద వరల్డ్. సింగపూర్, రాటర్డామ్, నెదర్లాండ్స్ అండ్ చైనా జోషువాన్. అంటే ఇది ఆయిల్ అమ్మే పాయింట్ అనమాట. సో దట్ ఈస్ వాట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఇప్పుడు అనుకుంటాం ఆల్రెడీ ఏం చేసిందండి మీరు చెప్పిన ఎమరేట్ని, అది ఫుజరా ఫుజరా FUJAIRIH. మనం ఎప్పుడు దుబాయ్, అబుదాబి, షార్జా అని వింటున్నాం. ఈ పర్టికులర్ ఎమిరేట్స్ని ఎక్కువ మనం ఎక్కువ పబ్లిసిటీ. స్ట్రాటజికల్లీ ఇట్స్ సో ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ బికాస్ వాళ్ళ UAE రెవెన్యూ దాని నుంచి వస్తుంది అన్నమాట ఒకటి. ఇది ఎందుకంటే బిఫోర్ ద వార్ మీరు చూస్తే UAE ఏమో 1.5 మిలియన్ బ్యారల్స్ పర్ పైప్ లైన్ ఒకటి ఉండే వాళ్ళ దగ్గర. అదేం చేస్తుందంటే ఇది స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ని బైపాస్ చేసి డైరెక్ట్గా సీకి వచ్చేస్తుంది, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ పక్కన అరేబియన్ సీ. సో ఇది ఇప్పుడు కొత్త స్ట్రాటజీలో ఇది కూడా ఉంది. ఇప్పుడు నిన్న మీరు చూసుంటారు, నిన్న మన న్యూస్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ ప్లానింగ్ టు బిల్డ్ అ హ్యూజ్ కెనాల్, సువేజ్ కెనాల్ లాగా. స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ ఇక్కడ ఉంది, నేను మ్యాప్ ఉంటే బహుశా మన ఎడిటింగ్ టీం దాన్ని పెట్టుకోవచ్చు. ఇటువైపు స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ ఉంటే ఇది దుబాయ్కి వెళ్ళి ఇట్లా షిప్లు ఇట్లా తిరుగుతుంది. వీళ్ళేం చేస్తున్నారు, ఇక్కడ నుంచి ఒక కెనాల్ ప్లాన్ చేస్తున్నారు బైపాస్ చేయడానికి. ఇరాన్ దాన్ని అటాక్ చేయలేరు, ఎందుకంటే దాన్ని అటాక్ చేయాలంటే దే హ్యావ్ టు ఫ్లై ఓవర్ UAE. అది ఇంపాసిబుల్. UAE మీద నుంచి ఫ్లై అయితే అది వాళ్ళు కొట్టుపడేస్తారు అక్కడ. సో డైరెక్ట్ మీరు షిప్స్ని అటాక్ చేయలేరు. అండ్ ఒక ఆల్టర్నేట్ రూట్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఏదో రోజు మళ్ళీ ఇది ప్రాబ్లం తిరిగి వస్తుంది వీళ్ళకి తెలుసు. అది మన సువేజ్ కెనాల్ లాగా దే హ్యావ్ టు బిల్డ్ కెనాల్. టైం పడుతుంది, కానీ టెంపరీగా వీళ్ళు ఏం చేస్తారంటే పైప్ లైన్స్ వేయడం మొదలు పెట్టారు. ఇప్పుడున్న 1.2, 1.3 మిలియన్ బ్యారల్స్ లాగా ఒక 10 పైప్ లైన్ పెట్టుకుంటే డైరెక్ట్ షిప్స్ అన్నీ అటువైపు రావచ్చు వితౌట్ గోయింగ్ టు స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్. అక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. అదొక పెద్ద అడ్వాంటేజ్ ఉంది సౌదీ అరేబియా వైపు నుంచి. బట్ పైప్ లైన్స్ వేయాలంటే సీ డెప్త్ ఎక్కువ ఉండాలి కదండి. సీ నుంచి వేయక్కర్లేదు, యూఆర్ కమింగ్ త్రూ ద ల్యాండ్. ఓకే వీళ్ళ ల్యాండ్ నుంచి వస్తున్న పైప్ లైన్స్ ఇదంతా సౌదీ అరేబియా దగ్గర నుంచి, ఖతార్ దగ్గర నుంచి, వీళ్ళందరి దగ్గర. సో దే కెన్ బైపాస్ ఇట్. స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ బైపాస్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఎందుకంటే స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ మీద ఒకవైపు ఇరాన్ కూర్చున్నారు, పెద్ద కోస్ట్ లైన్. ఇది ఒక స్ట్రాటజీ ఉంటే వాసుదేవన్ గారు. ఇప్పుడు ఎందుకంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఆయిల్ మార్కెట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా మటుకు చిన్న ఒక డిస్టర్బెన్స్ కూడా చాలు ఒక క్రైసిస్ క్రియేట్ చేయడానికి. అదే జరుగుతుంది, మనం చూసాం చాలా మటుకు. ఈ క్రైసిస్ నడుస్తున్నప్పుడే ప్రాబ్లం ఏంటంటే ఈ ఎక్స్ప్లాయిట్ చేయడానికి చాలామంది ఉంటారు, ఆయిల్ ట్రేడర్స్ ఉంటారు. రష్యా లాంటి దేశాలు ఉన్నాయి. రష్యాని నిన్నదాకా బ్లాక్ లిస్ట్ చేసిన అమెరికా ఇప్పుడు ఏమంటారు, మీరు ఇంకా కొనండి రష్యా దగ్గర నుంచి అంటున్నారు. అది జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం చాలా కేర్ఫుల్గా భారతదేశం మనం పని చూసుకోవాల్సి వస్తుంది. ఒకటి మన ఎనర్జీని మనం డైవర్సిఫై చేయాల్సి వస్తుంది. ఒకటి మనం గల్ఫ్ నుంచి కాకుండా మన కెరీబియన్ వైపు నుంచి, గయానా నుంచి, US నుంచి, కెనడా నుంచి కొనాల్సి. కానీ మనకు డిస్టెన్స్ ఎక్కువ పడుతుంది. మీరు సౌదీ అరేబియా నుంచి గల్ఫ్ ఆఫ్ మీరు హోర్ముజ్, స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ నుంచి మీరు ఇండియాకి రావాలంటే 5 రోజులు రావచ్చు షిప్స్. కానీ మీరు అక్కడి నుంచి రావాలంటే 20 రోజులు పడుతుంది. అండ్ ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. సో వీ హ్యావ్ టు డైవర్సిఫై, దట్ ఈస్ ట్రూ. కానీ భారతదేశంలో ఒక బిగ్గర్ పిక్చర్గా చూసుకుంటే మోదీ గవర్నమెంట్ ఒక మార్పు తీసుకురావాల్సింది. ఏంటి, ఎనర్జీ కన్జంప్షన్. ఈ ఆయిల్ మనం ఎక్కువ రోజు కొనలేము, ఇంకోటి ఏదో ఒక రోజు ఈ ఆయిల్ అయిపోతుంది. మనకేముంది ఆల్టర్నేటివ్? మనకి అన్నిటికంటే పెద్ద ఆల్టర్నేటివ్ సన్, సోలార్. వీ షుడ్ గెట్ ఇన్ టు ఎలక్ట్రిసిటీ. ఇండియన్ రైల్వేస్ ఎట్లా వాళ్ళ కంప్లీట్ డీజిల్ లోకోమోటివ్స్ని కంప్లీట్గా రీప్లేస్ చేసి ఎలక్ట్రిఫికేషన్ చేశారో, అదే మనం ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో కూడా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనకు స్టేట్మెంట్ ఇచ్చారు 2 రోజుల ముందు. ఇప్పటి నుంచి తెలంగాణ గవర్నమెంట్ కొనబోయే ప్రతి బస్సు, ప్రతి కారు వాళ్ళ డిపార్ట్మెంట్ కోసం అన్నీ ఎలక్ట్రిక్ ఉంటుంది. డీజిల్, పెట్రోల్ కార్లు కొనకండి. గుడ్ మూవ్. ఎందుకంటే మీరు ఇప్పుడున్న 2%, 3%, 4% మార్కెట్ షేర్ ఉన్న ఎలక్ట్రిక్ కార్స్ రేపు కొంచెం ముందుకు వెళ్తే ఇంకా వెళ్తూ మన మొబైల్ ఫోన్ లాగా, ముందు మొబైల్ ఫోన్ వచ్చినప్పుడు మన బ్యాటరీ ఎక్కువ రోజులు నడవవు, గంట సేపు ఉంటుంది ఛార్జ్, అంతే పోతుంది. దాని తర్వాత బ్యాటరీ కెపాసిటీ ఇంప్రూవ్ చేశారు, బ్యాటరీ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేశారు. దాంతో ఏమైంది, రోజుకి ఒకసారి ఛార్జ్ చేసుకుంటే చాలు. కొంతమందికి 2 రోజులు ఒకసారి చేస్తారు ఛార్జ్. నా రౌండ్ అయితే 2 గంటల సేపు నా డ్రైన్ అవుట్ అయిపోతుంది, నా యూసేజ్ అంత హెవీ ఉంది అది ఫోన్ది. సో అట్లనే బ్యాటరీ టెక్నాలజీ కూడా మారబోతుంది చాలా మటుకు. మన దేశంలో బ్యాటరీలు తయారవుతుంది. సో బహుశా ఇంకొక 5-10 సంవత్సరాల్లో మనం మోర్ దెన్ 50% మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మనం ఎలక్ట్రిక్ చెప్పాలి. మన సిటీలో చాలా మటుకు బస్సెస్ ఇప్పుడు ఎలక్ట్రిక్ అని నడుస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో వాసుదేవన్ గారు, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
ఇస్తున్న ఇన్సెంటివ్స్ ప్రకారం ప్రధాన మంత్రి స్కీమ్ కింద వస్తుంది ఇదంతా. చాలా మటుకు ఎలక్ట్రికల్ బస్సెస్ ఫ్రీగా ఇస్తారు గవర్నమెంట్ యాక్చువల్లీ అర్బన్ ట్రాన్స్పోర్ట్ కోసం. రూరల్ ట్రాన్స్పోర్ట్ ఇప్పటికీ డీజిల్ మీద నడుస్తుంది, ఎందుకంటే మీకు ఛార్జింగ్ కెపాసిటీ చాలా తక్కువ ఉండవు, పాయింట్స్ ఉండవు కాబట్టి. పాయింట్స్ ఒకటి ఇక్కడ వాళ్ళ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ కూడా ఉండదు. రేపు సోలార్ పెట్టి ఇప్పుడు పెట్రోల్ బంక్లో చూడండి, ప్రతి పెట్రోల్ బంక్లో ఇప్పుడు ఛార్జింగ్ పాయింట్స్ పెట్టారు. ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో ప్రతి అపార్ట్మెంట్లో ఛార్జింగ్ పాయింట్స్ పెట్టారు వాళ్ళు. ఆ కల్చర్ డెవలప్ అవుతుంది. మనం ఎక్కువ రోజులు ఈ గల్ఫ్ మీద నుంచి వచ్చే ఫాసిల్ ఫ్యూయల్స్ మీద డిపెండ్ కాలేము. వీ హ్యావ్ టు మూవ్. కానీ కొన్ని దానికి మనం మూవ్ కాలేము. ఫర్ ఎగ్జాంపుల్ చాలా క్లియర్గా ఎల్పిజి లాంటి ప్రోడక్ట్స్ని. కానీ అక్కడ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిన్న ఒక కొత్త రూల్ తీసుకొచ్చారు. పెద్ద డిఫరెన్స్, ఎందుకంటే మన దగ్గర 33 కోట్ల మంది ఎల్పిజి కనెక్షన్స్ ఉంది దేశంలో. 33 కోట్లు. అది మోదీ గవర్నమెంట్ వచ్చినప్పుడు 14 కోట్లే ఉండే. ఆలోచించండి, 11 సంవత్సరాలు 12 సంవత్సరాల్లో మోదీ గవర్నమెంట్ దాన్ని 14 నుంచి 33కి తీసుకొచ్చారు. దానికి పెద్ద కారణం ఈ ఉజ్వల స్కీమ్ ఉంది చూడండి, పేదోళ్ళ కోసం ఇచ్చే ఫ్రీ గ్యాస్, సబ్సిడైజ్ గ్యాస్. అది 10 కోట్ల కనెక్షన్స్ ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు చేయాల్సింది అంటే మోదీ గవర్నమెంట్ మొన్న తీసుకొచ్చిన ఒక రూల్లో ఏం చెప్పారు, మీ దగ్గర పైప్డ్ గ్యాస్ కనెక్షన్ ఉంటాయి. ఇప్పుడు మీరు గేటెడ్ కమ్యూనిటీలు కానీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో ఎల్లో కలర్ పైప్ ఒకటి ఉంటుంది, చూస్తుంటారు. పైప్ గ్యాస్ కనెక్షన్ మీకు టెన్షన్ ఉండదు, ఎందుకంటే సప్లై చేస్తున్న భాగ్యనగర్ గ్యాస్ లాంటి వాళ్ళు సప్లై చేస్తారు. ఢిల్లీలో ఇంద్రప్రస్థ గ్యాస్ వాళ్ళు మీకు 24/7 సప్లై చేస్తారు. దానికి మీకు సిలిండర్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ప్రతి నెల రీడింగ్ తీసుకుంటారు. మీ ఎలక్ట్రిసిటీ మీటర్ లాగా రీడింగ్ చేసి మీకు బిల్లింగ్ ఇచ్చేస్తారు. ఎవరెవరి దగ్గర పైప్డ్ గ్యాస్ కనెక్షన్స్ ఉందో, ఏ అపార్ట్మెంట్ కానీ గేటెడ్, వాళ్ళ ఎల్పిజి కనెక్షన్స్ కట్ చేసేస్తున్నారు. ఓకే, అక్కడ పెద్ద ఒక బ్లాక్ మార్కెట్ నడుస్తుంది. తెలుసో తెలియకపోయి వాళ్ళు చేస్తున్నారు అది. అంటే వాళ్ళు ఏం చెప్తారు, మేము గ్యాస్ సిలిండర్ ఇంట్లో పెట్టుకుంటాం, ఏ రోజు పైప్ గ్యాస్ కనెక్షన్ ఆగిపోతుందో ఒక భయం ఉంది వీళ్ళకి. అది ఎప్పుడు ఆగదు. కానీ ఆగితే ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, చాలామంది ఇండక్షన్ కుక్కర్లు కొనుక్కుంటున్నారు. లాస్ట్ 3-4 డేస్ నుంచి యాడ్స్ కూడా చూస్తున్నారు మీరు పేపర్లో. స్టాక్స్ అయిపోయింది అంటున్నారు ఇండక్షన్ కుక్కర్స్ది. ఎందుకు సడన్గా నేర్చుకున్నారంటే, మీకు ఒక ఇండక్షన్ కుక్కర్ మీద కుక్ చేస్తే మీకు నెలకు మీరు కన్జ్యూమ్ చేసే గ్యాస్కి దీనికి 600 రూపాయలు అయితే, గ్యాస్కి 900 రూపాయలు అవుతుంది. 300 రూపాయలు మీకు ప్రాఫిట్. ఎందుకంటే దీని కుకింగ్ ప్రాసెస్ వేరే. ఇండక్షన్ కుక్కర్లో మీ హీట్ పెట్టే గిన్నె హీటు గిన్నె మీద ఉంటుంది, గ్యాస్లో చుట్టుపక్కల నుంచి కూడా పోతుంది ఫ్లేమ్స్. దానికోసం మనం ఎగ్జాస్ట్ పెట్టుకుంటాం దానికి. సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. సో అట్లాంటి ఒక కల్చర్ మార్పు తీసుకురావాలంటే టైం పడుతుంది. మీరు ఒక 10 సంవత్సరాల ముందు డిజిటల్ పేమెంట్స్ గురించి మాతో చిదంబరం ఒక స్పీచ్ ఇచ్చాడు పార్లమెంట్లో. ఆ కూరగాయలు అమ్ముతున్న లేడీకి ఏం తెలుసు ఇంటర్నెట్, ఆమెకి ఏం తెలుసు ఫోను, ఏం డిజిటల్ పేమెంట్స్, ఆమె క్రెడిట్ కార్డ్ అంటే ఏమో తెలుసు అంటారు. ఇవాళ మీరు కూరగాయలు ఏంటి, మీరు 10 రూపాయలు ఏదో కొనడానికి వెళ్తే చిల్లర లేదు సార్, గూగుల్ పే కొట్టమంటారు, లేకుంటే ఫోన్పే కొట్టమంటారు వాళ్ళు. ఆ మార్పు వచ్చింది చూడండి. ఇవాళ పర్స్ ఎక్కడ, మన పర్స్ కూడా తీసుకెళ్ళాలి మనం. అట్లాంటి ఆ మార్పు మనం ఇప్పుడు మన ఫ్యూయల్ కన్జంప్షన్లో కూడా మార్చుకోవాల్సి. ఒకటి ట్రాన్స్పోర్ట్, ఇంకోటి డొమెస్టిక్. ఈ రెండిట్లో మార్పు. డొమెస్టిక్లో కొన్ని రోజులు పడుతుంది, కానీ మెల్లగా మార్పులు అక్కడ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జెన్జీ జనరేషన్ ఉన్నారు ఇప్పుడున్న వాళ్ళకి సిలిండరు జంజట్టు ఇదంతా వాళ్ళతో నడవదు. వాళ్ళు ఐదర్ ఉండే కమ్యూనిటీలో పైప్ గ్యాస్ ఉంటుంది, లేకుంటే వాళ్ళు ఇండక్షన్ వాడుకుంటారు. ఇది ఒక డిఫరెన్స్. కానీ మన జాయింట్ ఫ్యామిలీ ఉన్న పెద్ద ఫ్యామిలీలో సిలిండర్ ఉండాల్సింది. మూడోది కమర్షియల్. అక్కడ మనకు తెలిసిందే కమర్షియల్ గవర్నమెంట్ ఏం చేయాలంటే, నా సజెషన్ ఏంటంటే, అది జియో లాంటి కంపెనీ, నయారా లాంటి కంపెనీ అవుట్సోర్స్ చేసేసేయండి. పబ్లిక్ సెక్టర్ కంపెనీ పక్కన పెట్టి మీరు చూసుకోండి, మేము డొమెస్టిక్ చూసుకుంటాం, మీరు కమర్షియల్ చూసుకోవచ్చు అంటే వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు బయట నుంచి తెప్పించుకుంటారు. జియో కావాలంటే ఎక్కడి నుంచి అని తీసుకొస్తాడు. ఇప్పుడు వెనిజువేలన్ ఆయిల్ కొనుక్కొస్తున్నారు జియో వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు జామ్నగర్లో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే పెద్ద రూల్ అంటారు, రెగ్యులేషన్ అంటాడు, అదంటాడు, టెండర్ అంటారు, ఇదంతా. వాళ్ళు టెండర్ లేదు, ఏం లేదు, కావాలంటే రేపు తెప్పించుకోవచ్చు వాళ్ళు. ఇది ఒక మార్పు మన దగ్గర కల్చర్ రావాల్సింది. సో వెస్ట్ ఏషియన్ క్రైసిస్ ఒక ఆపర్చునిటీగా చూసి, ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఆపర్చునిటీగా చూసి మన వైపు నుంచి కూడా మనకు మార్పులు తీసుకొస్తే ఇట్లాంటి ఒక షాక్ రేపు రాకుండా మనం చూసుకోవచ్చు. రెండవది సురేష్ గారు, ఈ టాపిక్తో పాటు ఇప్పుడు సౌదీలో ఉన్న గ్రిడ్ని కనుక ఇన్ కేస్ ఇరాన్ కొడితే ఎంటైర్ గల్ఫ్ నేషన్స్, గల్ఫ్ కౌన్సిల్ ఆఫ్ ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అన్నీ కూడా చీకట్లోకి వెళ్ళిపోతాయి, అంధకారంలోకి వెళ్ళిపోతాయని అది లేదు. అంత ఇష్యూ ఉండదు వాసుదేవన్ గారు, అంత ఇష్యూ ఉండదు. అది ఒక క్రైసిస్ ఉంటుంది డెఫినెట్గా. కానీ సౌదీ అరేబియా మీద కొట్టి, ఎందుకంటే వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరూ మొనార్కీస్, ఫ్యామిలీలు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు.
సో ఇదంతా ప్రైవేట్. నిన్న నాకు ఎమ్మెల్యే గారు చెప్పారు దీని గురించి, ఇక్కడ ఉన్న పార్టీల గురించి, తెలంగాణలో ఉన్న పార్టీల గురించి, ఎక్సెప్ట్ బీజేపీ మిగతా అందరూ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పారు. కరెక్టే అది. ఇది కూడా అంతే సంగతి. వీళ్ళ భయం ఏంటంటే రేపు మమ్మల్ని ఎవరైనా వచ్చి ఒసామా బిన్ లాడన్లో వచ్చి మమ్మల్ని తీసి బయటపడేస్తాడా, ఇదొక భయం వీళ్ళకు ఉంది. దానికోసం యూఎస్ని ఉంచుకుంటారు వాళ్ళు. సో ఎనర్జీ సెక్టర్ మీద కొట్టడము లేకుంటే ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ మీద కొట్టడం అనేది పెద్ద పనేం కాదు, కానీ చేయొచ్చు, చేశారు కూడా. దీనికన్నా ముందు ఇరాన్ మీద చేశారు, ఇజ్రాయెల్ చేశారు. ఈ ఎనర్జీ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని చూసుకోవాల్సి వస్తుంది. దే హ్యావ్ టు క్రియేట్ ఒక కొత్త కల్చర్ మన వైపు తీసుకురావాలి. సౌదీ అరేబియా మీద కానీ మిగతా గల్ఫ్ స్టేట్స్ మీద డిపెండెంట్ కాకుండా మన ఓన్ స్ట్రెంగ్త్ విచ్ ఇస్ సోలార్ యూజ్ చేసుకొని మనం ఒక రెవల్యూషన్ తీసుకుని, సౌదీ అరేబియా రెడీగా ఉన్నారు. వాళ్ళు కూడా అంటున్నారు 30 సంవత్సరాల తర్వాత ఇది ఉండదు, రిజర్వ్స్ లేవు, అయిపోతుంది. దాని తర్వాత మేమేం చేసుకుంటాం. సో మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం, మా దగ్గర వచ్చే డబ్బులు మేము మిగతా దేశాల్లో పెట్టుబడి పెడుతున్నాం, అది మాకు మళ్ళీ పనికొస్తుంది. తర్వాత మేము తీసుకొచ్చి మా దగ్గర వాడుకుంటాం. మేము ఐటీ కంపెనీస్ని ఇన్వెస్ట్ చేయమంటున్నాం. ఎందుకు దుబాయ్లో? వాళ్ళు కూడా తెలుసు ఫ్యూచర్ ఇస్ దాట్, టెక్నాలజీ ఫ్యూచర్. మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొని జబల్ అలీ ట్రేడ్ ఉంది, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది దుబాయ్లో చాలా మటుకు. సో ప్రతి దేశం వాళ్ళ వైపు నుంచి ఉన్న గల్ఫ్ నేషన్స్ కూడా వాళ్ళ ఆయిల్ నుంచి ప్యూర్ మూవ్ అయ్యి కన్స్ట్రక్షన్ వైపు వస్తున్నాయి. ఇట్లాంటి ఒక రిస్క్ వచ్చేస్తే ఆలోచించండి, మొత్తం ఆగిపోతుంది. ఈ యుద్ధం ఇంకొక 6 నెలలు పొడిగించారనుకోండి, మొత్తం ఆయిల్ సెక్టర్ మొత్తం దెబ్బతింటుంది కంప్లీట్గా. వాళ్ళు ఏం చేసుకుంటారు గల్ఫ్ నేషన్స్? వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా నడిపిస్తారు? వాళ్ళు ఉండే పెద్ద పెద్ద ప్యాలెస్లు, పెద్ద పెద్ద ప్లేన్లలో తిరుగుతారు, అదంతా పోతుంది కదా ఒకటేసారి, మొత్తం పోతుంది కంప్లీట్గా. అదే జరుగుతుంది అసలు. అయితే ఫైనల్గా ఇంకొకటి, ఇప్పుడు ఫ్రాన్స్ కానీ కెనడా కానీ జపాన్, ఆస్ట్రేలియా, ఈ నలుగురు కూడా డినై చేశారు మేము సపోర్ట్ ఇవ్వమని చెప్పేసి యుఎస్ అడిగితే. సో ఈ పరిస్థితిలో యుఎస్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందండి? సో యుఎస్ యాక్షన్ ప్లాన్ ఏంటంటే వాళ్ళకి యురేనియం ఆపాలి, వాళ్ళది యురేనియం ఎన్రిచ్మెంట్ ఆపాలి. దానికోసం ఏదని చేస్తారు వాళ్ళు. అది జరగాల్సిందంటే మెయిన్గా యుఎస్ ఇప్పుడు రష్యా లాంటి దేశాన్ని తీసుకొచ్చి వాళ్ళతోనే ఒక టాక్స్ నడిపించి యురేనియం అక్కడి నుంచి మూవ్ చేయాలి. రష్యా రెడీ అని చెప్పారు, కానీ యుఎస్ అంగీకరించట్లేదంట. ఒక వయా మీడియా లాగా, లేకుంటే ఐఏఈఏ, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఈ యురేనియం తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఇరాన్ కావాల్సిన లో గ్రేడ్ యురేనియం ఇరాన్లో ఉంచుకుంటారు, అంటే వాళ్ళ న్యూక్లియర్ ప్లాంట్ నడిపేయడానికి. హైలీ ఎన్రిచ్ యురేనియం తీసేసేయాలి, సెంట్రిఫ్యూజ్ని ధ్వంసం చేసేయాలి, కంప్లీట్ డెస్ట్రాయ్ సెంట్రిఫ్యూజెస్, సో దట్ దే కెనాట్ గో ఫర్ హయ్యర్ ప్యూరిఫికేషన్. ఇది షుడ్ బి యుఎస్ స్ట్రాటజీ. అది కాకుండా మేము రెజీమ్ చేంజ్ చేసుకొస్తాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే మొత్తం మళ్ళీ ఇట్ విల్ గో బ్యాక్ టు స్క్వేర్ వన్ అగైన్. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు అలాంటప్పుడు ఏం చేస్తారు సార్ అయితే వీళ్ళు? ఏది ఈ 4 కంట్రీస్ డినై చేసినవి, అమెరికా ముందున్న ఆప్షన్స్ ఏంటి ఇప్పుడు? అంతే, ఎగ్జిట్ ఆప్షన్ ఒకటే ఉంది ఇప్పుడు. ఎగ్జిట్ ఎలాగో తెలియట్లేదు కదా ట్రంప్కి. చెప్పాను చూడండి, యూ వర్క్అవుట్ అ డీల్, ఐఏఈ దగ్గర చెప్పండి, ఇరాన్ని కన్విన్స్ చేయండి, ఒమాన్ వాళ్ళు రష్యా వాళ్ళు కన్విన్స్ చేసి మీ దగ్గర ఉన్న 60% 70% యురేనియం, హైలీ ఎన్రిచ్ యురేనియం మేము తీసుకెళ్ళిపోతాం. మీ దగ్గర పెట్టుకున్న 30% యురేనియం, లో గ్రేడ్ యురేనియం, బిలో 20% ప్యూరిటీ, మీరు న్యూక్లియర్ ప్లాంట్ని వాడుకోండి, అంతే. దాట్ ఫినిషెస్ ద ఎంటైర్ స్టోరీ. మీరు రెజీమ్ చేంజ్, కమ్యూనిటీని చంపేస్తాము, వాన్ చేస్తాం, అదంతా పక్కన పెట్టండి, తర్వాత చూద్దాం. ఇప్పుడు అది జరగదు. బీ ప్రాక్టికల్ అబౌట్ ఇట్. ఓకే, కపుల్ ఆఫ్ వీక్స్లో ఏమన్నా సాధ్యమవుతుందా? ఇది బ్యాక్గ్రౌండ్లో చాలా మటుకు టాక్స్ నడుస్తుందంట. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ప్రెసిడెంట్ ట్రంప్కి పుటిన్ ఇన్వాల్వ్ చేయగానే పుటిన్ పెద్ద హీరో అయిపోతాడు. అది ప్రెసిడెంట్ ట్రంప్కి ఒక భయం ఉంది. అది యుక్రెయిన్ వార్ని ఇంపాక్ట్ చేస్తుంది. నేచురల్గా లింక్ చేస్తారు కదా ఆయన, అంటాడు మీరు యుక్రెయిన్ వార్లో నువ్వు ఇన్వాల్వ్ కాకంటాడు. మీరు మొదలుపెట్టిన యుద్ధం నేను ఫినిష్ చేశాను అంటాడు ఇప్పుడు పుటిన్. చూడు నేను చేశాను మీకోసం అని, నువ్వు మొదలుపెట్టిన యుద్ధం నేనే సొల్యూషన్ తీసుకొచ్చాను చూడండి అని చెప్పేసి. మీ మాట వినరు ఇరాన్, నా మాట వింటారు చూడండి అని చెప్పి. అది ఒక ఈగో ఇష్యూ అయిపోతుంది. ఆయన ప్రొఫైల్ పెరిగిపోవడం అనేది ట్రంప్కి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తుంది ఇప్పుడు, దాంట్లో దెబ్బతింటారు వాళ్ళు. యుక్రెయిన్ అయితే పక్కన పెట్టేస్తాను. నిన్న జెలెన్స్కీని మళ్ళీ తిట్టాడు. జెలెన్స్కీ వచ్చి నేను హెల్ప్ చేస్తాను కావాలంటే ఈ డ్రోన్ అని నేను కొట్టుపడేస్తాను, నువ్వు యూజ్లెస్ వల్ల పక్కన కూర్చోమన్నాడు నిన్న. ఆ లాంగ్వేజ్లో మాట్లాడాడు. అలాగే అంటున్నాడు కదండి, యూకే ప్రైమ్ మినిస్టర్ని బిలిటిల్ చేసి మాట్లాడాడు. ఇది ఆలోచన. హూ ఆర్ యు? కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది ఆయనకి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ ఆయన. సో వీళ్ళందరూ ఇవాళ ఒక స్టాండ్ తీసుకుంటే యుఎస్ వెనక్కి తగ్గే పరిస్థితి కనిపిస్తుంది స్పష్టంగా. చూద్దాం. ఎనీవే ఐ థింక్ ఇది ఎక్కువ రోజులు నడవవు, అందరు డ్యామేజ్ అవుతుంది, మొత్తం లోకం మొత్తం ఎకానమీ అంతా డ్యామేజ్ అవుతుంది. దీన్ని ఎక్కడో ఒక చోటు తీసుకొచ్చి ఆపాలి. రైట్. ఆపడానికి ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటంటే ఈ యుద్ధం ఎందుకు మొదలైంది?
యురేనియం మీద మొదలైంది. మొదలైంది. అది యురేనియం నుంచే ఫినిష్ చేద్దాం. రెజీమ్ చేంజ్, మళ్ళీ ఖొమేనీని చంపడమో ఇంకొని కొత్తని తీసుకురావడమో, నేనే ఇంటర్వ్యూ చేస్తాను, నేనే కూర్చోబెడతాను, అదంతా నడవదు. దోస్ థింగ్స్ ఆర్ గాన్, ఫినిష్డ్. రైట్. ఇరాన్తోనే ఒక ఒప్పందం చేసుకొని జస్ట్ గెట్ అవుట్ అంతే. అది అమెరికా స్ట్రాటజీ ఉండాలి. లేకుంటే మళ్ళీ ఇంకా నేను అక్కడే కూర్చుంటాను, నేను మళ్ళీ గేమ్ ఆడతానంటే ఇట్ విల్ బికమ్ ఎ టోటల్ మెస్. అక్కడ ఎక్కడ ఆగలే, అది కంట్రోల్లో లేకుండా పోతుంది, ఎక్కడికొక్కడ వెళ్ళిపోతుంది. ఇరాన్ చెప్పాను చూడు బాజోన్ గారు నిన్న కూడా, ఇరాన్ స్ట్రాటజీ ఈజ్ వెరీ సింపుల్, సర్వైవల్. అంతే, మేము బతకాలి, నేను మునుగుతే నిన్ను కూడా తీసుకొని మునుగుతాను, ఆ పాలసీ వాళ్ళదా. ఇజ్రాయెల్ స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఇజ్రాయెల్కి ఇంకో గొడవ, వాళ్ళకి వీళ్ళతో ఎక్కువ గొడవలు. మీరు యురేనియం తీసుకెళ్ళిపోతే ఇజ్రాయెల్ హ్యాపీ. ఇజ్రాయెల్కి అక్కడ పెద్ద ప్రాబ్లం ఉంది లెబనన్లో, హెజ్బుల్లా. వాళ్ళని ఫినిష్ చేయాలి. వాళ్ళు ఎంతోటి హమాస్ని ఫినిష్ చేశారో అదే స్ట్రాటజీ హెజ్బుల్లా వెంట పడ్డారు ఇప్పుడు. అక్కడున్న లక్కీలీగా అక్కడున్న గవర్నమెంట్ చాలా సపోర్టివ్, ఇరాన్ సపోర్ట్ చేస్తారు, ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు లెబనీస్ గవర్నమెంట్ ఏమంటున్నారు, మనం డైరెక్ట్ టాక్స్ నడిపిస్తాం, వీళ్ళని ఇక్కడ నుంచి బయట తరిమి. వాళ్ళకి కూడా తలకాయ నొప్పిగా ఉంది, వాళ్ళకి పెద్ద హెడేక్. వీళ్ళు హమాస్ వచ్చి కూర్చున్నారు గాజాలో. హమాస్ దా గాజా కాదు, గాజా బిలాంగ్స్ టు పాలెస్టైన్. వీళ్ళు టెర్రరిస్ట్ వచ్చి అక్కడ కూర్చున్నారు. అక్కడ ఉన్న గవర్నమెంట్ మాట్లాడలేకపోతున్నారు, ఏమైనా చెప్తే చంపేస్తా అంటాడు వాడు. ఇది కూడా అంతే సంగతి. లెబనన్లో వచ్చి కూర్చున్న వీళ్ళు హెజ్బుల్లా. ఇరాన్ స్ట్రాటజీ ఏముండే అంటే, షియా నేషన్గా మేము ఉన్నప్పుడు మా ఇన్ఫ్లుయెన్స్ ఇరాన్ బయట వెళ్ళదు, మ్యాక్సిమం ఇరాక్కి వెళ్తుంది. ప్రతి చోట మా ఇన్ఫ్లుయెన్స్ ఉండాలంటే మేము అక్కడ ఒక గ్రూపులను తయారు చేసి కూర్చోబెట్టాలి. అది వాళ్ళు చేసిన పని. ఇది అది హమాస్ ఉండొచ్చు, హూతీలు ఉండొచ్చు, హెజ్బుల్లా ఉండొచ్చు. ప్రతి దేశంలో వాళ్ళు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేశారు. ఎక్కడో ఉన్న ఇజ్రాయెల్ పక్కన ఉన్న లెబనన్, ఇటు పక్కన ఉన్న గాజాలో ఉన్న హమాస్ డెలిబరేట్గా చేశారు. ఎందుకంటే పాలెస్టీనియన్ కాజ్ కోసం ఎవరు పోరాటం లేదు, వీళ్ళు ఎవరేం చేయట్లేదు. అరబ్ నేషన్స్ చూడండి, వీళ్ళందరూ వాళ్ళ పని చూసుకుంటున్నారు, మేము పాలెస్టీనియన్స్ కోసం పోరాడుతున్నాము అని చూపించడానికి ఇరాన్ చేసిన పని ఇది. ఇది మెయిన్ స్ట్రాటజీ వాళ్ళది. అప్పుడు పాలెస్టీనియన్స్ కూడా జిందాబాద్ జిందాబాద్ అన్నారు. ఎందుకంటే తర్వాత వాళ్ళకి తెలిసింది బాంబు నా తల మీద వచ్చి పడుతుంది లాస్ట్లో అని చెప్పి. అది జరిగింది ఇప్పుడు. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ. సో చూసాం కదా మనం, పవన్ కళ్యాణ్ గారి మూవీ ఒకటి ఉంటుంది, దాంట్లో బ్రహ్మానందం గారితో ఒక సన్నివేశం ఏంటంటే, ఎక్కడ మొదలెట్టామో మళ్ళీ అక్కడికే రావటం. ఇవాళ ట్రంప్ పరిస్థితి అదే, ఎక్కడ మొదలెట్టాడో అక్కడికి వచ్చి ఆగాలి. యురేనియానికి సంబంధించి ఆయన ఒక మెట్టు అంటే ఒక 10 మెట్లు తగ్గాలి. అయితే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA అని మధ్యవర్తిగా కూర్చోబెట్టి మాట్లాడించి ఆ యురేనియం డిపాజిట్స్ ఏమైనా ఉంటే ఆ 450 కేజెస్ 500 కేజెస్ వాళ్ళ IAEA ఆధ్వర్యంలో ఒక చోట ఒక సెక్యూర్డ్ ప్లేస్లో ఉంచడం. సో అక్కడి నుంచి ఇరాన్ నుంచి ఉపసంహరింప చేయడం. దీనికి IAEA శక్తి చాలకపోతే పుతిన్ గారిని ఆహ్వానించడం. పుతిన్ గారిని ఆహ్వానిస్తే ఏమవుతుంది, ఆయన ప్రొఫైల్ పెరిగిపోతుంది, ఈయన చిన్న గీత అయిపోతుంది, మరుగుజ్జు అయిపోతాడు. సో అదొక ఇబ్బంది. బట్ ఒక అనివార్యత, ప్రపంచం మొత్తం మీద నుంచి వస్తున్న ఒత్తిడి వల్ల ఇవాళ ఒక 10 మెట్లు తగ్గి మరీ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకునే దిశగా ఒత్తిడి పనిచేస్తుంది. ఇవాళ అది తెర మీద మనకు కనపడకపోవచ్చు కాక, బట్ కపుల్ ఆఫ్ వీక్స్లో ఇదే జరగబోతోంది అనేది సురేష్ కొచ్చాట్ల గారి విశ్లేషణ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.